ఒక్కరికి కూడా లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ గారిని ఎదుర్కోలేము, ఎన్ని చేసినా కానీ జగన్మోహన్ గారిని ఓడించలేము. అందుకని చెప్పిన వాళ్ళు ఏం చేశారు, కూటమి కట్టారు. 3 పార్టీలు, జనసేన, బీజేపీ, ఇంకా వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఉన్నటువంటి పార్టీలు అందరూ చేశారు. వీళ్ళు ఎంతమంది కూటమి కట్టా కానీ ఓడించలేమనేటువంటి తెలిసి ఇప్పుడు పెద్దలు ఈశ్వరప్రసాద్ గారు చెప్పారు, ఆయన్ని హతమార్చడానికి కుట్రలు పడ్డారు. ఆయన్ని హతమార్చడానికి ఏ విధంగా కుట్రలు పడ్డారు తెలుసు. 2019లో కోడి కత్తి అని చెప్పినటువంటి ఒక వ్యక్తి ద్వారా హత్యాప్రయత్నం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ మనకే రద్దుపోయాలని చూశారు. తర్వాత ఇటీవల చంద్రబాబు నాయుడు గారి స్వయంగా రాళ్లతో కొట్టడం చెప్పనేసి మీటింగ్లో బహిరంగంగా ఇచ్చాడు సందేశం. దానికి ప్రతిఫలం మనం చూసాం. ఇటీవల విజయవాడలో రాళ్ల దాడి జరిగింది. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. అయితే ఇటీవల నిన్న మొన్న మాట్లాడుతున్నాడు మన నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొడితే ఏమవుతుంది, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఏమవుతుంది, చస్తే ఏమవుతుందని చెప్పి మాట్లాడు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేం కాబట్టి ఆయన ఏ విధంగా కానీ హతమార్చాలి, ఏ విధంగా ఆయన పట్టుబెట్టాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు. దీని అన్నింటినీ మనం తిప్పి కొట్టాలంటే మనం ఒకటే చేయాలి. గతంలో ఎలా పనిచేసిన 2019లో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా 2024లో కూడా ప్రతి ఒక్కరూ సైనికులాగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు, హైదరాబాద్ లో ఇటీవల